పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఈ వారం మనకి గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ యొక్క శని వక్రించి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మిథున రాశిలో ఉండడం జరిగింది. రవి మనకి 14 మార్చి ఈ వారం దాటిన తర్వాత మనకి ఎందులోకి వస్తున్నాడండి? వారం ఎండింగ్లో మనకి మీనరాశిలో కుంభరాశిలోకి వస్తున్నాడు. కుంభరాశిలో ఉన్నాడు, మీనరాశిలోకి వస్తున్నాడు. అలాగే మనకి ఈ యొక్క కుజ శుక్ర బుధ గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉండడం, మరి ఈ విధంగా గ్రహస్థితి 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో మరి భాగ్యంలో ఉన్నటువంటి ఈ రవి శని గ్రహాల ప్రభావంగా తండ్రి సంబంధమైనటువంటి ఆస్తులు మీకు రావడం, మీ తండ్రి దూరపు బంధువుల మరణ వార్త, తర్వాత మీకు ఆస్తులు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడం జరుగుతాయి. సబ్సిడీలు మీరు అందుకోగలుగుతారు. రైతులు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మీరు కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు రెండవసారి ప్రయత్నించినప్పుడు మాత్రమే అవుతాయి. కాబట్టి ఈ రాశివారు మనకి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వివాహాలు కానటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. నూతన వ్యాపారాలు అనేటటువంటివి చాలామంది మరి ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చరల్, హార్టికల్చర్, ఆ తర్వాత ఈ యొక్క పెస్టిసైడ్స్ బిజినెస్ల్లో ఉన్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా బాగా సంపాదించడం, కొత్త రకాల వ్యాపారాలు స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నూతనంగా కొత్త ఉద్యోగాల్లో మీరు చేరడం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. బంగారం కొనడము ఇలాంటివన్నీ కూడా, నూతన వస్త్రాలు కొనడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వాళ్ళకి మనము గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.